గ్రాఫిక్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి సార్. హాలీవుడ్ ఏ బాలీవుడ్ కూడా పనికి రాదు. సెల్యూట్ కొట్టాలి నాగశ్విన్ కి. ఇన్ని రోజులు ఎక్కడున్నా అని రాజమౌళి అందరూ మీరు షాక్ కావాల మూవీ చూసినప్పుడు. ఈచ్ అండ్ ఎవ్రీ విజువల్ అంటే వెహికల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. వెహికల్స్ అందరికి ఒక్కొక్క వెహికల్, అందరికి ఒక ఆయుధము. ఈ ఎండింగ్ లో అయితే మీకు ఏడుపు వచ్చేస్తాయి. దేవుడు దర్శనం ఉంది, దేవుడు దర్శనము. సాక్షాత్ కృష్ణుడు, కర్ణుడు. అబ్బా మీరైతే నెక్స్ట్ లెవెల్ గెస్ట్ అపీరెన్స్. చిన్నపిల్లలకు నచ్చుతుందా సార్ మూవీ? చిన్న పిల్లలు అయితే క్రేజీగా ఆడుకుంటారు. 101% టికెట్ 500 ఉన్నా చూడండి. ఫ్లాప్ అయితే నేను ఇస్తా 1000 కోట్లు. 10,000 నాతో పెట్టు, 10,000 నేను ఇస్తా. ఈజీలీ 1000 crores కొడుతుంది మూవీ. నేను సెల్యూట్ ఇస్తున్నా నాగశ్విన్ కి. 101% మూవీ కొట్టకపోతే నేను చెప్తున్నా, నేను ఇంత ఈచ్ అండ్ ఎవ్రీ రెబెల్ స్టార్ అంటే రెబెల్ స్టార్. ప్రభాస్ అంటే ప్రభాస్ అయితే నెక్స్ట్ లెవెల్. రెబెల్ స్టార్ ప్రభాస్. అశ్వనాథ్ మరొకసారి దాన్ని నిజస్వరూపం చూపించినారు. దర్శకులు కూడా చాలా బాగా చేసినారు. అసలు ఆ క్లైమాక్స్ లో ఎక్కడున్నా అర్థమే తెలియదు. సంజయ్ తడిబాబులు ఉన్నామా, అక్కడ హిమాలయాల్లో ఉన్నాం అర్థం కావట్లే. ఏందా సినిమా, ఏందా స్టోరీ, అసలు ఏడికలు వచ్చిందా సంగతి అర్థం కావట్లే. ఏమో చూసినట్లుంది క్లైమాక్స్ మొత్తం కమల్ హాసన్ చేతులు అయిపోతుంది. సెకండ్ పార్ట్ ఉండొచ్చు. ఏం స్టోరీ సామి, ఆ స్టోరీ నిజంగా చెప్తున్నా ఎట్లా ఎక్సలెంట్. అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకో లెవెల్లో ఉంది. అసలు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆ సస్పెన్స్, ప్రభాస్ ఏంటిది అనేది లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో, అసలు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ ప్రభాస్ ఎలివేషన్ కానీ, ఎవరైతే ఫ్యాన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ కి అబోవ్ గా ఉంది. ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో దానికంటే చాలా బాగుంది. ప్రభాస్ యాక్షన్ కానీ, మనము ఏదైతే ఇది మహాభారతము మళ్ళా లేటెస్ట్ దానికి లింకప్ చేసి నాగశ్విన్ ఎక్సలెంట్ గా తీసిండు. చాలా బాగుంది. అసలు ఇప్పుడు 3Dలో మళ్ళీ చూస్తున్నాం మేము 4 o'clock. ఇదే మూవీ 3Dలో చూస్తే ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ టేకింగ్ హాలీవుడ్ లెవెల్ కంటే కూడా ఎక్కువ ఉంది. మన మార్వెల్ పిక్చర్స్ కంటే కూడా ఎబో లెవెల్లో ఉంది.